అందరికీ నమస్కారం. నేను మీ మైపాల్ ముదిరాజ్. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీసులో ప్రమాద బీమా పథకం మొదలుపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఇంటి ఎప్పుడు వస్తామో రామో ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. ఇంటి యజమాని కనుక ఎవరికన్నా ఏమన్నా అయితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా వారికి ప్రమాద బీమా పథకాన్ని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క అర్హులు ఎవరంటే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ పథకానికి అర్హులుగా చెప్పుకోవచ్చు. దీనికి చేయాల్సింది సంవత్సరానికి 545 రూపాయలు కనుక మీరు చెల్లించినట్టయితే 10 లక్షల ఇన్సూరెన్సు మీకు వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా 755 రూపాయలు కనుక చెల్లించి మీరు కార్డు కనుక తీసుకున్నట్టయితే మీకు అకౌంట్ కనుక కార్డు తీసుకున్నట్టయితే మీకు ఇలాంటి కార్డు రావడం జరుగుతుంది. ఇలాంటి కార్డు కనుక వచ్చినట్టయితే దీని ద్వారా మీకు 15 లక్షల ఇన్సూరెన్స్ మీకు లభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం నిర్లక్ష్యం చేయకుండా మీరు రేపే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులో 755 రూపాయలు కనుక మీరు చెల్లించి ఇలాంటి కార్డు తీసుకున్నట్టయితే మీరు ప్రమాదవశత్తు యాక్సిడెంటల్లో కనుక మీరు చనిపోతే మీకు 15 లక్షల రూపాయల ఇన్సూరెన్సు. అదేవిధంగా అంగవైకల్యం వచ్చినప్పుడు మనకు 10 నుంచి 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు పక్షవాతం కనుక ప్రమాదశత్తు పక్షవాతం కాళ్ళు చేతులు పడిపోతే కూడా మీకు అదే ఇన్సూరెన్స్ వర్తించడం జరుగుతుంది. మీరు కోమాలకు వెళ్ళినట్టయితే మీకు 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు హాస్పిటల్లో 10 రోజులు ఉన్నట్టయితే మీకు రోజు 1,000 రూపాయల చొప్పున 10 రోజులకు 10,000 రూపాయలు మీకు ఈ పథకం ద్వారా రావడం జరుగుతుంది. అదే వైద్య ఖర్చుల కోసం మీరు హాస్పిటల్లో వెళ్ళడానికి కోసం మీకు వన్ టైమ్గా ఒకసారి 5,000 రూపాయలు మీరు ఈ స్కీమ్ ద్వారా పొందడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ స్కీమును ఖచ్చితంగా మీరు వినియోగించుకొని ప్రతి ఒక్కరూ మీరు ఈ పథకం యొక్క ద్వారా వచ్చే పథకం నుంచి వచ్చే లాభాలను మీరు ప్రతి ఒక్కరు పొందాలి. మీ కుటుంబాన్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ స్కీమును తీసుకోవాలి. నిర్లక్ష్యంగా నాకేమవుతుందిలే అనుకున్నప్పుడు మీ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇండియన్ పోస్ట్ ఆఫీసుకు పోయి మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులో కనీసం 549 రూపాయలతో అన్న మీరు స్కీమును మీరు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.